ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇంట్లో పెళ్లి రోజు ఫంక్షన్ చేయమన్నది ఎవరు? అహల్య. దానికి ఏర్పాట్లు చేసిందెవరు? అహల్య. కేకు రెడీ చేసింది అహల్య. కేకు మీద క్యాండిల్స్ తెచ్చిందెవరు? నువ్వు. ఒసే పిచ్చి మొహమా, ఎవరైనా అడిగితే ఇలాగే చెప్తావా? నువ్వే కదా మమ్మీ తెచ్చింది. అది ఇంటికి తీసుకొచ్చింది నేనే. అది మనిద్దరికి మాత్రమే తెలుసు. కానీ కేకు మీద పెట్టడానికి తెచ్చింది అహల్య. ఇప్పుడు నాకు అర్థమైంది మమ్మీ. అది తెచ్చిన క్యాండిల్స్ తోనే దాన్ని ఎలా తగలబెడతానో నేను చూపిస్తాగా. అమ్మమ్మ గారు, అహల్య, మాట్లాడుకో. ఎంతకు తెగించేవే? మాట నిలబెట్టుకోవడం చేత కాకపోతే నా వల్ల కాదు, నేను చెయ్యలేను అన్న ఒక్క మాటతో పోయేదానికి మనిషిని లేకుండా చేయాలనుకున్నావా? నిన్ను లేవే. అసలు ఏం జరిగిందో చెప్పకుండా ఎందుకు తన్ని కొడుతున్నా? ఇదే అంతా చేసింది. ఇదొచ్చిన పుణ్యమా అని ఇంట్లో ఏ శుభకార్యం చేసుకోకుండా మా ఏడుపులు మేము ఏడుస్తుంటే పెళ్లి రోజు చేస్తా, పిండాకుడు చేస్తా అంది. అన్నావా లేదా? అన్నానండి. దానికి ఏర్పాట్లు చేసి కేక్ రెడీ చేసేవా లేదా? చేశానండి. ఇప్పుడు చెప్పు, కేక్ మీద పెట్టిన క్యాండిల్లో ఏం పెట్టావు? ఏం బాంబు పెట్టి శ్రావ్యాన్ని చంపాలనుకున్నావు చెప్పు. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? క్యాండిల్లో తినుబాంబు పెట్టడం ఏంటి? అదంతలా ఉన్న పేలినప్పుడే అనుకున్నాను, బర్త్డే క్యాండిల్ ఏంటి ఇలా పేలడం ఏంటి అని. అది తమరి ఘనకార్యమా తల్లి? అమ్మో అమ్మో అమ్మో, అయితే నెక్స్ట్ మంత్ మన బుజ్జిగాడి బర్త్డే ఉంది. అది మాత్రం నువ్వు చేయకు తల్లి. అవసరమైతే బర్త్డే క్యాన్సిల్ చేసుకుంటామే. అమ్మో, అయితే ఈ ఇంట్లో ఏం తినాలన్నా ఏం తాగాలన్నా దినదిన గండం అన్నమాట. ఆపండి. దీపావళి అన్నప్పుడు చిచ్చుబుడ్లు, ఇలాంటి ఫంక్షన్స్ అన్నప్పుడు క్యాండిల్స్ పేలడం ఎన్నిసార్లు టీవీలో చూడలేదు? ఏదో యాక్సిడెంటల్ గా జరిగిన దానికి నిజాలు తెలియకుండా తన మీద నిందలు వేయడం కరెక్ట్ కాదు. ఇది యాక్సిడెంటల్ గా జరిగింది కాదు అర్జున్. ఇది కావాలనే ఇన్స్టెంట్ గా చేసింది. తనకేంటంత అవసరం? మాట ఇచ్చిన మాట తప్పించుకోవడం కోసం మనిషినే తప్పించాలని చూసింది. నందు శ్రావ్యల పెళ్లి జరిపిస్తానంది. అది జరగాలంటే గౌతమ్ అదితిని పెళ్లి చేసుకోవాలి. లేదంటే నందు చచ్చినా శ్రావ్య మెళ్ళో తాళి కట్టడు.
గౌతమ్ అతిథికి దక్కడు కాబట్టి తన మాట పోకుండా మనిషినే లేకుండా చేస్తే అప్పుడు నందు శ్రావ్యుల పెళ్లి మాటే ఉండదు కదా. అదే తన ప్లాన్. లేదండి, నేనెప్పుడూ అలా ఆలోచించలేదు. నా ప్రాణం పోయినా అసలు అలా ఆలోచించను కూడా. మనస్ఫూర్తిగా నందు శ్రావ్యుల పెళ్లి జరగాలని కోరుకున్నాను. నందు గారు ఎన్ని మాటలన్నా, ఎంత అవమానించినా వాళ్ళని కలపాలని ప్రయత్నిస్తున్నాను తప్ప నాకు వేరే ఉద్దేశమే లేదు. ఆపవే, ఆపు నీ నాటకాలు. క్యాండిల్ వెలిగించబోయే ఆగింది నువ్వు కాదా? శ్రావ్య గురించి అడిగింది నువ్వు కాదా? శ్రావ్యని క్యాండిల్ వెలిగించమని చెప్పింది నువ్వు కాదా? ఇదంతా నీ ప్లాన్ లో భాగం కాదా? నానమ్మా, శ్రావ్య బాధని దూరం చేయడానికే ఆ క్యాండిల్స్ ని తనని వెలిగించమంది, అంతేకాని వేరే ఉద్దేశంతో కాదు నానమ్మా. బాధని దూరం చేయడానికి కాదురా, మనిషినే మనందరికీ దూరం చేయడానికి. ఒరే, ఇంకా నువ్వు దాన్ని నమ్మితే రేపు ఈ ఆస్తి కోసం నిన్ను కూడా మాకు దూరం చేస్తుంది. రే, ఇంకొక క్షణం ఇది ఇంట్లో ఉండడానికి వీల్లేదు. చదువే. అమ్మా, నా మాట విను, ఆవేశపడకు. అర్జున్, ఇన్ని రోజులు నీ మాట వినే ఈ ఇంట్లో ఉంచాను. ఇప్పుడు నా కుటుంబమే దీనివల్ల ప్రమాదంలో పడుతుందని తెలిసాక ఇంకొక క్షణం కూడా ఆలోచించను. పదవే, నువ్వు తప్పుకోరా. నందు, అది క్యాండిల్లో బాంబు పెట్టి మన శ్రావ్యని చంపాలని చూసిందిరా. దాన్ని వదిలేయ్. క్యాండిల్లో బాంబు పెట్టింది అహల్య గారు కాదు, మా అమ్మ.